హాయ్ గైస్. మన తెలుగు సినిమా మొదట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారు అయితే ఇండస్ట్రీకి రెండు కళ్ళలా ఉండేవారు. చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమాని వీళ్ళైతే ఏలారు. వీళ్ళ తర్వాత జనరేషన్లో మనకైతే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అయితే తెలుగు సినిమా లెగసీని కంటిన్యూ చేశారు. వీరు కూడా చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోస్గా తెలుగు సినిమాని ఏలారు. వీళ్ళ తర్వాత మన జనరేషన్లో అయితే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు మరియు రామ్ చరణ్ గారు అయితే ప్రజెంట్ స్టార్ హీరోస్గా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళ తర్వాత మనకి ఫ్యూచర్లో స్టార్ హీరోస్గా ఎదిగే ఛాన్స్ ఎవరికి ఉందో ఇప్పుడైతే చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు మూవీతో యూత్ అండ్ ఫ్యామిలీస్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు సిద్ధు. రీసెంట్గా టిల్లు స్క్వేర్తో కూడా సేమ్ మ్యాజిక్ని రిపీట్ చేశాడు. అసలు తన క్యారెక్టర్ని తానే రాసుకున్న విధానం అయితే నెక్స్ట్ లెవెల్. సింగిల్ క్యారెక్టర్తో మూవీ మొత్తం నడిపించే సత్తా అయితే సిద్ధుకి అయితే ఉంది. యాక్టింగ్ కాకుండా రైటింగ్ పైన కూడా తనకి మంచి గ్రిప్ అయితే ఉంది. నెక్స్ట్ తన లైనప్ కూడా బాగానే ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ గారితో జాక్ అనే మూవీ అండ్ నెక్స్ట్ తెలుసు కదా అనే మూవీస్ అయితే తన లైనప్లో ఉన్నాయి. ఇదే సక్సెస్ రేట్ కనుక ఈ మూవీస్లో కూడా తను మెయింటైన్ చేస్తే అసలు నో డౌట్ సిద్ధు అయితే నెక్స్ట్ స్టార్ హీరోగా అయితే అయిపోతాడు పక్కా. ఫ్యూచర్లో తను అవ్వాలని కోరుకుందాం. సెకండ్ వన్ వచ్చేసి విశ్వక్ సేన్. విశ్వక్ గారు అయితే కేవలం ఒక యాక్టర్ మాత్రమే కాదు, మంచి మాస్ డైరెక్టర్ కూడా. ఫలక్నామా దాస్ అండ్ దాస్ కా దమ్కి లాంటి మూవీస్ని తానే డైరెక్ట్ చేసుకొని మంచి హిట్స్ని అయితే ఆయన కొట్టారు. ఈ నగరానికి ఏమైంది అండ్ ఫలక్నామా దాస్ అండ్ పాగల్ లాంటి మూవీస్తో యూత్లో అయితే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు ఆయన. మాసే కాదు, గామి లాంటి న్యూ ఏజ్ సినిమాల్ని కూడా ఆయన పుల్అప్ చేయగలడు. ఈ క్వాలిటీసే కదా ఒక స్టార్ హీరోస్కి అయితే ఉండాల్సినవి. ఈ సక్సెస్ రేట్ కనుక తను ఫ్యూచర్లో మెయింటైన్ చేస్తే నో డౌట్ విశ్వక్ గారు అయితే ఫ్యూచర్లో స్టార్ హీరోగా ఎదిగిపోతారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నవీన్ పొలిశెట్టి గారు. హిందీలో చిచోరే మూవీలోని తన క్యారెక్టర్ మనలో చాలామందికి ఫేవరెట్. తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో మంచి హిట్ కొట్టి అందరి చూపు తన వైపు అయితే తిప్పుకున్నారు నవీన్ గారు. జాతిరత్నాలు మూవీతో అయితే యూత్కి, ఫ్యామిలీస్కి, చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి ఇలా ఎవరికి తేడా లేకుండా అందరికీ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్గా మారాడు ఆయన. అసలు మూవీలో తన క్యారెక్టర్ వన్ లైనర్స్తో అయితే వేరే లెవెల్గా ఉంటుంది. మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టి మూవీలో తన కామెడీ టైమింగ్తో మూవీని అయితే తనే నడిపించారు. అండ్ ఆ మూవీలో కామెడీయే కాకుండా ఎమోషనల్ సీన్స్తో కూడా ఆయన అదరగొట్టేశారు. ఇదే కదా ఒక స్టార్ హీరోస్కి అయితే ఉండాల్సినవి. ఇదే సక్సెస్ స్ట్రీక్ గనక ఆయన ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేస్తే నవీన్ పొలిశెట్టి గారు అయితే ఫ్యూచర్లో స్టార్ హీరోగా ఎదిగిపోతారు. ఫోర్త్ వన్ వచ్చేసి అడవిశేష్ గారు. అడవిశేష్ గారు అయితే ఇప్పటికిప్పుడు ఒక మూవీతో వస్తున్నారంటే అది పక్కా హిట్ అవుద్దనే నమ్మకాన్ని అయితే ఆడియన్స్లో క్రియేట్ చేశాడు. క్షణం, గూఢాచారి, ఎవరు, మేజర్ హిట్ లాంటి సస్పెన్స్ మూవీస్తో శేష్ గారు అయితే మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా మారిపోయారు. ఇప్పుడైతే గూఢాచారి 2, డికాయిట్ మూవీస్తో అయితే శేష్ గారు అయితే వస్తున్నారు. ఇదే సక్సెస్ రేట్ కనుక ఆయన ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేస్తే అసలు నో డౌట్ శేష్ గారు కూడా స్టార్ హీరోస్గా ఎదిగిపోతారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి తేజ సజ్జా. ఇంద్రా మూవీలో చిరంజీవి గారి చైల్డ్హుడ్ రోల్లో చిన్నప్పుడే అదరగొట్టేశాడు తేజ. చాలా మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అదరగొట్టేశాడు. ఆ తర్వాత జాంబిరెడ్డి మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడైతే హనుమాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో 350 కోట్లు కలెక్షన్తో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. మూవీలో తేజ అయితే పర్ఫార్మెన్స్ చితక్ కొట్టేశాడు. తన కామెడీ టైమింగ్ కూడా మూవీలో బాగా వర్కౌట్ అయ్యింది. ఫ్యూచర్లో కూడా ఇదే హిట్ స్ట్రీక్ అయితే కంటిన్యూ చేస్తే నో డౌట్ తేజ కూడా పక్కా స్టార్ హీరో అయితే అయిపోతాడు. సిక్స్త్ వన్ వచ్చేసి నిఖిల్. హ్యాపీ డేస్ మూవీతో చాలామందికి ఫేవరెట్ యాక్టర్గా మారిపోయారు నిఖిల్ గారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్కి పెట్టింది పేరు నిఖిల్. స్వామిరారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ 192 లాంటి తోప్ మూవీస్ని తన యాక్టింగ్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు నిఖిల్. ఇటువంటి మూవీస్ని ఇంకా తన లైనప్లో ఉంచుకుంటూ సక్సెస్ స్ట్రీక్ అయితే మెయింటైన్ చేస్తే నో డౌట్ నిఖిల్ కూడా నెక్స్ట్ స్టార్ హీరోగా ఎదిగిపోతారు. సెవెంత్ వన్ వచ్చేసి విజయ్ దేవరకొండ గారు. అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారిగా ఇండియా మొత్తం తన వైపు చూసేలా చేశాడు విజయ్ దేవరకొండ గారు. అసలు ఒక్క మూవీతోనే స్టార్ హీరో లెవెల్ ఫ్యాన్ బేస్ అయితే తనకి ఏర్పడింది.
పెళ్లి చూపులు మూవీతోనే మంచి హిట్ కొట్టి అర్జున్ రెడ్డి, గీతా గోవింద మూవీస్తో ఫ్యామిలీస్లో అండ్ యూత్లో హ్యూజ్ ఫాలోయింగ్ అయితే తెచ్చుకున్నారు విజయ్ గారు. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని మూవీస్ అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ అయితే చేయకున్నా ఫ్యాన్ బేస్ అయితే అలాగే ఉంది. ఇంకా అర్జున్ రెడ్డి లాంటి ఒక్క సినిమా తనకి పడినా తనైతే పక్కా స్టార్ హీరో అయితే అయిపోతాడు, నో డౌట్. ఈ ఎయిత్ వన్ వచ్చేసి నాని గారు. నాని గారి ఫిల్మోగ్రఫీలో అసలు చాలా మంచి మంచి సినిమాస్ అయితే ఉంటాయి. ఫ్యామిలీస్లో అండ్ యూత్లో మంచి క్రేజ్ అయితే తనకి ఉంది. వరుసగా 6 హిట్లు కొట్టిన రికార్డ్ అయితే నాని గారికి అయితే ఉంది. ఫ్యాన్ బేస్ కూడా అప్పట్లో గట్టిగానే ఏర్పడింది. బట్ ఎందుకో స్టార్ హీరో లెవెల్కి అయితే వెళ్ళలేకపోయారు. ఇప్పుడైతే దసరా అండ్ హాయ్ నాన్న మూవీస్తో మంచి బ్లాక్ బస్టర్స్ అయితే ఆయన కొట్టారు. నెక్స్ట్ తన లైనప్ కూడా సాలిడ్గా ఉంది. సరిపోదా శనివారం మూవీస్తో అయితే పక్కా మళ్ళీ ఇంకో హిట్ అయితే కొట్టబోతున్నట్టుగా కనబడుతుంది. అండ్ ఆ నెక్స్ట్ సుజీత్ గారితో, బలగం వేణు గారితో అయితే మూవీస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా పక్కా మినిమం కంటెంట్తో అయితే ఉంటాయి. ఈ మూవీస్తో అయితే పక్కా నాని గారు కూడా స్టార్ హీరో లెవెల్కి అయితే వెళ్ళిపోతారు, నో డౌట్. అండ్ వీళ్ళే కాకుండా రామ్ గారు, నితిన్ గారు, నాగ చైతన్య గారు, శర్వానంద్ గారు, శ్రీ విష్ణు గారు వీళ్ళైతే రొటీన్ మూవీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో మూవీస్ అయితే తీస్తే వీళ్ళు కూడా పక్కా స్టార్ హీరో లెవెల్కి అయితే వెళ్ళిపోతారు, అందులో నో డౌట్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.